బోట్ హౌస్లో స్టే అయిపోయింది. అక్కడ నుంచి చెక్అవుట్ చెప్పేసి రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి గుల్మార్గ్ అనమాట. ఈ ప్లేస్కి వెళ్తూ ఉన్న దారిలో మాకు మధ్యలో వచ్చేసి కేబుల్ కార్స్ అనేవి కనిపించాయి. క్యాబ్ డ్రైవర్ని అవి ఏంటి అని అడిగితే ఇక్కడ కొండపైన అక్కడెక్కడో దూరంలో దర్గా ఉందట. ఇగో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా కేబుల్ కార్స్. సో ఆ దర్గా వరకు వెళ్ళలేని వాళ్ళ కోసం ఈ కేబుల్ కార్స్ అరేంజ్ చేశారంట. ఇది శ్రీనగర్ సిటీ అవుట్కట్స్లో ఉందన్నమాట ఈ దర్గా. సో ఈ దర్గాకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ కేబుల్ కార్ ద్వారా వెళ్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కాలినడక వెళ్ళలేని వాళ్ళు. ఇప్పుడు మేము ఏదైతే గుల్మార్గ్ ప్లేస్కి వెళ్తున్నామో అక్కడ కూడా ఇలాంటి కేబుల్ కార్స్ ఉంటాయన్నమాట. 0 పాయింట్కి వెళ్ళడానికి అక్కడ మనకి చాలా మంచు కనిపిస్తూ ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళాలంటే ఆ కేబుల్ కార్స్ ద్వారానే వెళ్ళాలి. బట్ కానీ ఆ కేబుల్ కార్స్ ఆన్లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు. అది మే వరకు కూడా ఫుల్గా బ్లాక్ అయిపోయాయి అనమాట. మేము ఇక్కడికి రావడానికి ముందే 1 మంత్ ముందు ట్రై చేసినా కానీ మాకు దొరకలేదు. అవంతా స్లాట్స్ అయిపోయాయి అనమాట. సో దానివల్ల మాకు స్లాట్స్ దొరకలేదు. మేము ఇంకా కేబుల్ కార్ ఎక్కడానికి వీలు లేకుండా అయిపోయిందనమాట మాకు. సో మేము ఆ జీరో వ్యాలీకి కూడా వెళ్ళలేకపోయాము దీనివలన, ఈ కేబుల్ కార్స్ అనేవి అవైలబిలిటీ లేకపోవడం వలన. సో మీరు ఎవరైనా ఫ్యూచర్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ముందుగా ప్లాన్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు ఆ కేబుల్ కార్ ద్వారా మీరు ఆ జీరో వ్యాలీకి వెళ్ళగలుగుతారు. అంటే ఎక్కడైతే మంచు ఉందో ఆ మంచు ఉన్నటువంటి హైయెస్ట్ ప్లేస్కి వెళ్ళగలుగుతారు అనమాట. సో మొత్తానికైతే మేము గుల్మార్గ్ దగ్గరలోకి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ అయితే తంగ్మార్గ్ అనమాట. మనం గుల్మార్గ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇంకొక 30 మినిట్స్ జర్నీ ఉంటుంది. బట్ మేము ఇక్కడ తంగ్మార్గ్లోనే ఆగిపోయాము. యాక్చువల్గా మాకు ఆకలేస్తుంది లైట్గా. సో లంచ్ చేసేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము పైకి. జనరల్గా గుల్మార్గ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచే కోట్స్ షూస్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ గుల్మార్గ్ వరకు వెళ్ళిన తర్వాత కూడా మనం అక్కడ మంచు ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే గుర్రాల ద్వారా వెళ్ళాలన్నమాట. సో ఆ గుర్రాలను కూడా మనం ఇక్కడ నుంచే మాట్లాడుకొని వెళ్ళొచ్చు అనమాట. గుర్రాలు మనకి పైనే ఉంటాయి. బట్ వాటికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళతో మనం ఇక్కడ మాట్లాడుకొని ఫైనల్ చేసుకొని రేటు పైకి వెళ్ళిన తర్వాత వాటి మీద వెళ్ళొచ్చు అనమాట. మేము క్యాబ్ ఆగిన ప్లేస్ దగ్గర నుంచి వెనక్కి వస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ వెనక హోటల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి తినేసి వెళ్దామని చెప్పేసి. ఈలోగా మాకు ఒక పర్సన్ వచ్చేసి, ఒక ముసలతను ఇట్లాగా మా దగ్గర 400 షూస్ అను కోట్స్ అండ్ పైకి వెళ్ళడానికి 5000 అని చెప్పేసి చెప్పాడనమాట. అయితే మేము తినొచ్చిన తర్వాత మాట్లాడతామని చెప్పేసి అతనితో వచ్చేసాము. బట్ అతను మమ్మల్ని ఫాలో అవ్వకుంటూ ఇక్కడ హోటల్ వరకు వచ్చేసాడు. అతను బయట కూర్చొని ఉన్నాడు. ఈలోగా మేము ఆర్డర్ చెప్పేసాము. ఇది వచ్చేసరికి టైం పడుతుందని చెప్పేసి మేము కొంచెం బయట ఎవరో ఒక పర్సన్ ఆగుంటే అతని డీటెయిల్స్ కనుక్కోవడానికి మా బ్రదర్ వెళ్తే ఆ ముసలతను వెయిట్ చేసే అతను మా పర్సను, వాళ్ళు మాతోనే వస్తారు, మా దగ్గరే తీసుకుంటారు అని చెప్పేసి చెప్తూ వచ్చాడు ఆ ముసలతను. అయినా సరే మేము అది పట్టించుకోకుండా మాకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని దాన్ని బట్టి మేము ఏం చేసామంటే గుల్మార్గ్ వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి చెప్పారు. సో అక్కడ పైన మనకి ఎలాగో కేబుల్ కార్కి దొరకలేదు కాబట్టి ఇంకా మేము అక్కడ నుంచి ఆ ప్లేస్ చూడకపోయినా పర్లేదు, మంచి ఆల్రెడీ మనం సోన్మార్గ్లో చూసాం కదా అని చెప్పేసి మేము వేరే పర్సన్ ఎవరైతే కాంటాక్ట్ చేసామో అతను మాకు కొన్ని ప్లేసెస్ చెప్పాడు. అవి మాకు చాలా మంచిగా అనిపించాయి. ఇంకా అవి చూడడానికి వెళ్దామని చెప్పేసి మేము లంచ్ అయిపోయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళేసి మనం కొంచెం వెనక్కి వెళ్ళాల్సి ఉంది, అక్కడ నుంచి క్యాబ్లో వెళ్దాము అని చెప్పేసి చెప్పామన్నమాట. మేమైతే ఎవరినైతే కాంటాక్ట్ చేసామో ఆ పర్సనే మాకు ఓకే అయ్యాడు. తను మొత్తం 4000కి డ్రెస్సెస్ అండ్ క్యాబ్ ఛార్జెస్ కూడా చెప్పాడు. 5 ప్లేసెస్ విజిటింగ్ ప్లేసెస్ చెప్పాడనమాట. మాకు అది ఓకే అనిపించి క్యాబ్ డ్రైవర్ని వెనక్కి రమ్మని అడిగితే అతను అట్లా కుదరదు, వీళ్ళ దగ్గరే తీసుకోవాలని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ కూడా అన్నాడు అనమాట. ఈలోగా వేరే ముసలతను వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా డోర్ లాగేస్తున్నారు, అసలు బయటికి వచ్చేయండి, మీరు గుల్మార్గ్ వెళ్ళడానికి వీలు లేదు, వస్తే మా క్యాబ్లో రావాలి, మా దగ్గరే డ్రెస్సెస్ తీసుకోవాలి, లేకపోతే మీరు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే శ్రీనగర్ అని గట్టిగా మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మా బ్రదర్కను మా హస్బెండ్కి కొంచెం కోపం అనిపించింది. అండ్ అది వ్యాలిడ్ పాయింట్ లాగా అనిపించలేదు. మనకి ఇష్టమైన వాళ్ళతో వెళ్తాం కానీ వాళ్ళే చెప్పినట్టు మనం ఎందుకు చేయాలని చెప్పేసి వెళ్ళి లోకల్ పోలీస్తో చెప్పారనమాట. అతను
లోకల్ పోలీస్తో చెప్పగానే లోకల్ పోలీస్ మాకే సపోర్ట్ ఇచ్చారు. మీకు ఏది రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే అతనితోనే వెళ్ళండి, నో వరీస్ అని చెప్పేసి. సో ఇంకా అలా మేము అతనితోనే వచ్చామన్నమాట. ఇక్కడ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు ముందు చూసారు కదా, హౌసెస్ లాగా కట్టేసి ఉన్నాయి. అవి మడ్ హౌసెస్ అనమాట. అవేంటంటే గొర్రెల కాపర్ వాళ్ళు ఉంటారు కదా, గవర్నమెంట్ వాళ్ళు చేసి ఇక్కడ గొర్రెల కాపర్లకి ఇట్లాగా మడ్ హౌసెస్లో వచ్చి ఎన్ని డేస్ అయినా ఉండొచ్చు అనమాట. వాళ్ళకి మనీ ఉండదు కాబట్టి, ప్రాపర్గా ఇల్లు కట్టుకోలేరు కాబట్టి ఇలా మట్టితో ఇల్లు కట్టేసుకొని టెంపరీగా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఎంత పెద్ద ఇల్లు లాగైనా కట్టుకొని. సో ఇక్కడంతా వచ్చేసి గొర్రెల కాపర్లు వాటి ఫుడ్ తినిపించుకొని ఉన్నన్నాళ్ళు ఉండేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవే మడ్ హౌసెస్ అనమాట మీరు ఈ వీడియోలో చూస్తున్నాయే. సో ఇలా ఈ ప్లేస్లో ఆగాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు స్పెండ్ చేసాము. మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అటు పక్కన వాటర్ ఫాల్ కూడా ఉందన్నమాట, రోడ్డుకి అవతల. అంటే చిన్న కాలువలాగా ఉంది, అక్కడ కూడా చాలాసేపు స్పెండ్ చేసాము. మేము ఈ ప్లేస్ తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్తూ ఉన్నాము. మాకు క్యాబ్ డ్రైవర్తో పాటు మేము ఎవరినైతే మాట్లాడుకున్నామో ఆయన కూడా మాతో పాటు వచ్చారనమాట. ఆయన మాకు అన్ని ప్లేసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఏ విలేజెస్ నుంచి వస్తున్నాము, ఈ ప్లేస్కి ఉన్న హిస్టరీ ఏంటి, ఇక్కడ ఇవి ఎందుకు ఉన్నాయి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారనమాట. సో మాకు అది చాలా మంచిగా అనిపించింది. గుల్మార్గ్ వెళ్ళకపోవడమే మంచిదైంది, ఆ 0 పాయింట్కి అనిపించింది చాలాసార్లు. సో మేము నెక్స్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, పెద్ద పెద్ద బండరాళ్లతో ఇల్లు కట్టారు. అది ఏ మిషనరీ లేని టైంలో మనుషులే అలా మోసుకుంటూ వెళ్ళి కట్టారట. అలాంటి వాటిల్లో మిగిలిన ఇల్లు ఇది. సో ఇట్లా కట్టిన వాళ్ళని పాండు అంటారని చెప్పేసి, అతి శక్తివంతులు అంటారని చెప్పేసి చెప్పారు ఆయన. కానీ నేను ఈ ప్లేస్ చూసిన తర్వాత దీని గురించి తెలుసుకోవాలని గూగుల్ సెర్చ్ చేశాను. ఇదేంటంటే ఇక్కడ పాండురాజు ఉన్నారు కదా, ఆయన శాప తర్వాత చివరి రోజుల్లో ఇక్కడికి వచ్చి గడిపారని చెప్పేసి ఉందన్నమాట గూగుల్ సెర్చ్లో చూసినప్పుడు. సో ఓకే, ఇది పాండురాజు తన చివరి దశలో నివసించినటువంటి ప్లేసు. సో ఇది కూడా చాలా హిస్టారికల్ ప్లేస్ అని చెప్పేసి మాకు అప్పుడు తెలిసింది. దీని తర్వాత ఇక్కడ పక్కన చాలా గొర్రెలు వాళ్ళు ఉన్నారు. ఆ గొర్రెలు చాలా బుజ్జిగా ఎంత బాగున్నాయంటే ఇక్కడ అన్నీ వైట్గా ఉన్నాయి. అండ్ మేము వాటితో కూడా చాలాసేపు స్పెండ్ చేసాము. ఇది హిస్టారికల్ ప్లేస్ అని తెలియగానే ఇంకొంచెం ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నట్టు అనిపించేసి మేము ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, అవి చేతులు ఊరికే నీళ్ళల్లో పెట్టానండి, అసలు చేతులు స్పర్శ లేకుండా అయిపోయాయి, అంత కూల్గా ఉన్నాయి అన్నమాట వాటర్. ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసేసి దీన్ని దాటుకొని అక్కడ పాండురాజు నివసించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ఐ మీన్ కట్టడం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాము. అక్కడ చాలాసేపు స్పెండ్ చేసాము. అండ్ చుట్టుపక్కల చాలా గొర్రెలు కూడా వచ్చాయి. అక్కడ గొర్రెలు కాచే వాళ్ళ మడ్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట కొంచెం కిందన. సో అక్కడ గొర్రెలు రాగానే మేము వాటితో కొంచెం సేపు స్పెండ్ చేసాము. మా పాప చాలాసేపు స్పెండ్ చేసింది. బుజ్జి గొర్రెలు అనమాట, వైట్గా ఉండేసి ఎంత ముద్దుగా ఉన్నాయో చిన్న గొర్రె పిల్లలు. మా పాపకి నేను చూసి చెప్పగానే వెళ్ళిపోయి చాలాసేపు స్పెండ్ చేసింది అక్కడ. సో ఇలా ఈ ప్లేస్లో మేము కొంచెం సేపు ఎక్కువసేపే స్పెండ్ చేసాము. ఈ ప్లేస్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుందే డ్రంగ్ వాటర్ ఫాల్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ డ్రంగ్ విలేజ్ కూడా ఉంది ఈ చుట్టుపక్కల. సో డ్రంగ్ విలేజ్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని డ్రంగ్ వాటర్ ఫాల్ అంటారేమో. ఇక్కడ కూడా మేము అంత ఎక్కువసేపు ఏం స్పెండ్ చేయలేదు, బట్ ఒక 4-5 ఫొటోస్ దిగేసి ఊరికే వ్యూ చూసేసి వచ్చేసాము. ఇదేంటంటే పైన ఒక పైప్ లైన్లోంచి వస్తున్నట్టుగా ఉంది వాటరు. ఇక్కడ అన్ని స్ప్రింగ్ వాటర్సే ఉన్నాయి. సో అంతగా ఎక్కువ హెవీ వాటర్ ఫాల్ అయితే లేదు, కానీ చుట్టూ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే విలేజ్ వ్యూ ఉంది, ప్లస్ మనకు అక్కడ కొండల చుట్టూతో కనిపిస్తూ ఉండేసరికి ఆ వాటర్ ఫాల్ అందంగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా కిందకి వెళ్ళిపోవడమే. మేము యాక్చువల్గా గుల్మార్గ్ వెళ్ళడం లేదు కాబట్టి ఈ ప్లేసెస్ చూసేసుకొని ఇంకా చాలా టైం అయిపోతుంది, ఇంకా మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి హోటల్కి.
ఇంకా హోటల్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఈ క్యాబ్లోంచి దిగేసి అక్కడ మా క్యాబ్ ఎక్కేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే డ్రంగ్ విలేజ్. ఇది కూడా వ్యూ చాలా బాగుంది. అక్కడ ఇల్లులు చాలా చిన్న చిన్న ఇల్లులు అండ్ కొంచెం ఓల్డ్ లాగా బాగున్నాయి. ఇదే మా హోటల్. రిటర్న్ వచ్చేసాము. సో ఈవినింగ్ కాబట్టి అలా కొంచెం స్నాక్స్ ఏమైనా తినొద్దామని, ఈవినింగ్ వాక్ లాగా ఉంటుందని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి హోటల్ నుంచి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి స్నాక్స్ లైక్ పకోడీ, ఇక్కడ స్టైల్లో పకోడీ, జిలేబీ అవి దొరుకుతాయని చెప్పారు. ఇంకొంచెం ముందుకెళ్తే పార్క్ ఉంది, కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇంకా ఏదో ఒక స్నాక్స్ లైట్గా తిందామని చెప్పేసి చాలా వెదర్ అయితే కూల్గా ఉందన్నమాట. ఇక్కడ చిన్న చిన్న బుట్టలు కనిపిస్తున్నాయి, భలే క్యూట్గా కనిపించాయి, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్. సో ఇక్కడ కొంచెం సేపు అలా చూసుకుంటూ ఇంకా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. మేము స్వెటర్స్తో అయితే రాలేదు, బట్ బేరబులే. ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నాయి యాపిల్ తోటలు. ఇంకా వీటికేమీ యాపిల్స్ లేవు అనమాట, అక్కడక్కడ పూలు ఉన్నాయి. సో నెక్స్ట్ మంత్లో అలాగా కాపు వస్తుందని చెప్పేసి అన్నారు. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించాను యాపిల్ తోటలు. యాపిల్, చెర్రీ, బ్లూబెర్రీ ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ సీజన్స్లోనే ఉంటాయని చెప్పేసి చెప్పారు. సాఫ్రాన్ కూడా అదే టైంలో ఉంటుందని చెప్పారు. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి సీజన్ వైజ్గా వస్తూ ఉంటాయంట ఇక్కడ పంటలు. ఇక్కడ వుడ్ రిలేటెడ్ కూడా బాగా ఐటమ్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఫారెస్ట్ అవడం వల్ల మనకి చెక్కలు ఎక్కువ దొరుకుతూ ఉండడం వల్ల ఏమో తెలీదు, ఇక్కడ వుడ్ ఐటమ్స్ కూడా డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడైనా చూస్తే. అండ్ ఇలా నడుచుకుంటూ వెళ్ళి చక్కగా లైట్ స్నాక్స్ అయితే తిన్నాము. ఇక్కడ టైం అయితే ఇప్పుడు 7:15 అలా అవుతూ ఉంది, బట్ కానీ ఇంకా చీకటి అయితే అవ్వలేదు. ఇక్కడ వాళ్ళైతే షాప్స్ 7:30 కల్లా క్లోజ్ చేసేస్తున్నారు. మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీరు పైన చూస్తున్నట్టయితే చాలా షాప్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా మేము కూడా ఇక్కడ ఉన్న వేస్ట్ అని చెప్పేసి ఇంకా స్నాక్స్ తినేసి వెంటనే రిటర్న్ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా చల్లదనం కూడా బాగా పెరిగిపోయింది అప్పటికి. ఇంకా రూమ్కి వెళ్ళి డిన్నర్ చేసి పడుకో